హలో హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నానండి. అది నా ఇండియన్స్కి, నా ఫాలోవర్స్కి, నన్ను లేకపోతే నా దేశాన్ని గమనిస్తున్న ఈ ప్రేక్షకులకి అదేంటి అన్నది మేము ముందు ప్రవేశపెట్టబోతున్నాను. ఇంకెందుకు కావాల్సిన వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక విషయంలోకి వస్తే అండి, నా ఇండియా జనం ఏ దుస్థితిలో ఉన్నారు అని చెప్పడానికి కొన్ని వీడియోలు ఉదాహరణ 2-3 ప్లే చేస్తాను చూడండి. చూశారు కదా వీడియోలో, కేబిహెచ్పిలో లేక్ షోర్ అనేది ఒక షాపింగ్ మాల్ ఓపెన్ అవుతుంటే గుంపులుగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక హీరోయిన్ అంటే ఒక ఆడది అంటే ఆ హీరోయిన్ ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ వస్తే ఆమెని పిసిగేస్తున్నారు. పదం వాడడానికి నాకు ఇబ్బందిగా ఉన్నాయి, కానీ ఆ చుట్టూ యువత ఇలా నీచేతంగా వేరు చేస్తారు. ఇలా ఇంత దిగజారుడు దుస్థితిలో నేను చదువుకున్న యువత ఉంది అని నమ్మలేకపోతున్నాను. మీరు ఇలా ఉంటేనే రాజకీయ నాయకులు మిమ్మల్ని పాలించే విధానం అలా చేస్తున్నారు. ఎంత చెప్పినా కూడా వినలేని స్థితిలో మీరు ఉంటున్నారంటే నిజంగా ఈ యువత ఇంకా రేపుతున్న దేశానికి ఏం ఉపయోగపడతారు, ఏం భవిష్యత్తు ఇస్తారు? మీరు బాగుంటారు, పక్కన చెడగొడతారు అన్నట్టుగా ఉంది ఈ యువతకి. ఈ మాటకి నాకు రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ గుర్తొస్తాను. ఒక ఆడది రోడ్డు మీదకి వస్తే 1000 మంది కామ కళ మధ్యలోంచి నడిచి వెళ్ళాలి. అక్కడే ఆవిడ పాడైపోయినట్టు. ఒక ఆడది ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆడదని ఆ ఆడది గుర్తింపు పొందాలి. ఏంటంటే ఒక అమ్మ బయటకు వచ్చిందనో, ఒక అమ్మవారు బయటకు వచ్చిందనో, లేకపోతే ఒక స్త్రీమూర్తి బయటకు వచ్చిందని గుర్తింపు పొందే సమాజంలో కనుక నా ఇండియా ఉండుంటే ఈరోజు నా ఇండియా చాలా అభివృద్ధి చెందను. దీనికి ఒక మీమ్ ఉందండి. ఆ మీమ్ ఏంటంటే, ఒక అభివృద్ధికి లేకపోతే ఫ్యూచర్కి ఒక డోర్ ఓపెన్ అయి ఉంటే, ఒక అవహేళనకి లేకపోతే ఒక శృంగారానికి లేకపోతే ఒక బానిసత్వానికి డోర్ ఓపెన్ అయి ఉంటే 1000 మంది ఇటే వెళ్తారు కానీ ఒక్కడు కూడా ఇటు రావట్లేదు అని ఒక మీమ్ ఉంటే సర్క్యులేట్ అవుతుంది. ఆ మీమ్ సర్క్యులేషన్ ఇదిగో ఈ కుర్రకారును చూస్తుంటే అనిపిస్తుంది. అయ్యా, ఆ లేక్ షోర్కి వచ్చిన అమ్మాయి మీ ఇంట్లో ఉన్న ఆడదాలాగే ఉంటుంది కదా, చూడొచ్చు. ఒక హీరోయిన్ కానీ ఒక హీరోని కానీ ఆరాధించవచ్చు, చూడొచ్చు, చూసి ఆనందించవచ్చు. దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఒక ఆడదాని మీద పడిపోయి సెల్ఫీలు దిగే అంత ఆటవిక సంస్కృతి ఈ రోజుల్లో కూడా ఇంకా ఉందా? ఇంకా పాత రోజుల్లో రావణాసుడు సీతను ఎత్తుకెళ్ళిపోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఇప్పుడు గనక అక్కడ ఉన్న లేక్ షోర్లో ఈ అమ్మాయి గనక ఒంటరిగా దొరికితే ఎత్తుకెళ్ళిపోతారా అన్నంత దురుత్సాహకరంగా ఈ వీడియో ఉంది. కావలిస్తే అందులో ఒక 4-5 ఫేస్లు ఐడెంటిటీ అవుతుంది. చూడండి ఎంత నీచంగా సెల్ ఫోన్ పట్టుకుని ఆవిడ మీద పడిపోతున్నారు. ఇదా మీరు చదువుకుని సంపాదించిన నాలెడ్జ్? ఇదా మీరు నేర్చుకున్నది? ఎంత నీచంగా ఉంటే ఇంకా మన ఇండియా బాగుపడినట్టే. ఎవడో ఒకడు పాలించుతూనే ఉంటాడో, లేకపోతే ఎవడో ఒకడు ఒక బిజినెస్ మ్యాన్ ఈ 100 మందికి పనిచేస్తూ ఉంటాడు. ఆ 100 మందిలోనే బతకాలి మనం. అంటే పాలించేవాడు లేకపోతే వాడు ఇలాంటి ఒక లైఫ్ని సెట్ చేస్తాడు మన 100 మందిని. ఆ 100 మంది ఆ లైఫ్ గొర్రెల్లాగే బతకాలి. ఇది ఈ వీడియోలో చెప్పాలనుకున్నానండి. ఎందుకంటే ఆ లేక్ షోర్ ఓపెనింగ్కి ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారంటే గుంపులుగా పరిగెట్టుకుంటూ వెళ్తారండి. అందులో ఒక లేబర్ లేడు, ఒక అడుక్కునేవాడు లేడు. అందరూ కూడా చదువుకున్న యువత, ఒక మధ్య తరగతి లేకపోతే హై క్లాసు. నాకు అర్థం కాల ఎంత నీచంగా ఉందంటే ఆ యువత యొక్క పనితీరు. ఇంతమంది యువత దేశానికి అవసరం లేని యువత. వీళ్ళని తీసుకెళ్ళి ఏ పక్క దేశంలో పడేస్తే, లేకపోతే దీవులను పడేస్తే బెటర్ ఏమో. నిజంగా రోహింగ్లే ఇక్కడ వచ్చి పని చేసుకుంటున్నారేమో. నిజంగా బయట దేశాల నుంచి బతకడానికి వచ్చిన శరణార్థులు ఇక్కడ పని చేసుకుంటుంటే మన దేశంలో పుట్టి ఈ కామెంట్ రూపంలో చెప్తాం, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాం అని తప్ప
సో ఈ యువత అంతా పని మానేసి ఇదిగో ఇలా లేక్ షోర్లు మాల్ ఓపెనింగ్కో లేకపోతే ఇంకో పనికి మళ్ళీ పనుకో మీద పడిపోయి రక్కసకంగా రక్కుకుంటూ ఫ్రీ ఫుడ్కి అలవాటు పడిపోయి లేకపోతే ఫ్రీ జీవితానికి అలవాటు పడిపోయిన యువత. తల్లిదండ్రులే 90s తల్లిదండ్రులు 80s తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు అలాగే ఉన్నారు కాబట్టి ఇది వీళ్ళు కూడా ఇలాగే ఉంటారు. ఇది చూడడానికి చాలా అసహ్యంగా ఉందండి. ఇంక దేశం అభివృద్ధి చెందుద్ది అనుకుంటే మాత్రం అవే. నాకు తెలిసి ఈ వీడియో చూసినోడు ఎవడైనా సరే ఇంకొకసారి ఇలా ఆడదాని మీద ఒక సెల్ఫీ అని ఒక ప్రభాస్ గారు వచ్చాడనో లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడనో రామచంద్ర గారు వచ్చాడనో మీద అడిపోతుంటే ఇంకెంతకన్నా కురత్వం ఇంక ఏమీ లేదు. వాళ్ళు ఒక క్రూరుడు దాగున్నాడు, వాళ్ళు ఒక అవివేకుడు దాగున్నాడు. ఎందుకంటే గతంలో పుష్ప సినిమా రిలీజ్ రోజున కూడా ఏదో థియేటర్లో సీట్లు కొనుక్కునే కదా మీరు వెళ్తున్నారు. అల్లు అర్జున్ గారు వస్తే ఏంటి, వస్తే అందరికి కనిపించే కదా వెళ్తాడు. మీద పడిపోయి రక్కేసి అంత స్వీట్ అంతలో ఏముంది, అది అర్థం కావట్లా. ఒక పొట్ట తల్లి రేవతి గారిని పొట్టను పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ కుర్రోడు జీవితాంతగానూ నాకు అనిపిస్తుంది. అది ప్రతి ఒక్కడి యొక్క ఊసిరే కదా. అక్కడ ఆ సినిమాకి వెళ్ళి వాళ్ళని తొక్కిన ప్రతి ఒక్కడు ఊసిరేది. ఇదండి మన దేశంలో ఉన్న యువత యొక్క అవహేళన ఆలోచన. దీన్ని మార్చి బుక్స్ లేకపోతే ఆ ఎడ్యుకేషన్ మార్చితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఈ పల్లెటూరు నుంచో లేకపోతే పట్టణం నుంచో ఉన్న ఈ జనంలో ఈ ఆలోచన తీరు ఏంటంటే ఒక సెలబ్రిటీ మీదడిపోవాలి, ఫ్రీగా ఫుడ్ వస్తే తినేయాలి అనే తీరును మార్చుకుని మనం కష్టపడాలి. మన దేశం కోసం మనం భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవాలి, లేకపోతే మన స్థితిగతులను మనం మార్చుకోవాలి. ఒక సెలబ్రిటీకి మనకు ఉన్న వ్యత్యాసం ఏంటో మనం తెలుసుకోవాలి అనే నాలెడ్జ్ ఎప్పుడు తెచ్చుకుంటారో అప్పుడే బాగుంటుంది మన దేశం. లేకపోతే ఇదిగో ఇలా లేక్ షోర్ ఓపెనింగ్ ముందు ఒక అడుక్కుని పిచ్చగాల కన్నా దారుణంగా కొట్టుకునే విధంగాను, లేకపోతే ఒక ఆడదిని ఆటంకంగా హింసించే విధంగాను మన దేశం మారిపోద్ది. మారిపోయినా ఇంకెంతకాలమైనా సరే మన దేశం అలాగే చస్తుందని నేను అనుకుంటున్నాను. దయచేసి నా దేశాన్ని నేను మార్చుకోవాలనుకుంటున్నాను, నా యువత మారాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసినవాడు ఎవడైనా సరే మారి నా దేశానికి వాడు శ్రీరామ రక్ష అవ్వాలని కోరుకుంటూ జై హింద్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో సబ్స్క్రిప్షన్ చేసుకోవట్లేదు, నేను చూస్తున్నారు, జనాలు ఫాలో అవుతున్నారు కానీ సబ్స్క్రిప్షన్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఈ వీడియోస్ నేను సబ్స్క్రిప్షన్ అడగలేను, ఎందుకంటే నేనే కొంచెం యాంటీగా మాట్లాడుతున్నాను ఈ ఫాలోవర్స్ మీద. బట్ ఫాలోవర్ అర్థం చేసుకుని దయచేసి నెక్స్ట్ టైం ఇలాంటి ఏదైనా అడిగితే దయచేసి వ్యతిరేకించాలని కోరుకుంటూ జై హింద్. రైట్.